హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నాని. సో, యాక్చువల్లీ ఈరోజు మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చాలామంది ఒక కోడ్‌ని వాళ్ళ సొంత ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గానీ, కోడ్‌ని ఎలా డెవలప్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. విజువల్ స్టూడియో కోడ్ అని ఇది చాలా లైట్ వెయిట్ అప్లికేషన్ అండ్ పవర్‌ఫుల్ సోర్సెస్‌గా ఈజీగా కోడ్ ఎడిట్ చేసేది మనకు అనుకూలంగా ఉంటుంది. సో, ముందుగా చూసుకున్నట్టయితే మనం క్రోమ్‌లోకొచ్చాము. ఈ క్రోమ్‌లో మనం జస్ట్ వీఎస్ కోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో విజువల్ స్టూడియో కోడ్ అని. సో, ఇది ఒరిజినల్ వెబ్‌సైట్. ఈ లింక్‌ని క్లిక్ చేయండి. మీకిక్కడ డైరెక్ట్‌గా మీకు చూపిస్తుంది చూడండి. డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అంటే ఎస్పెషల్లీ ఇది విండోస్ కోసమే. సో, మీకు మ్యాక్ ఓఎస్ గానీ, లినక్స్ కోసం కానీ కావాలి అనుకుంటే ఇక్కడ వాటికి సంబంధించినయి గూడా అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ మీరు దీని మీద క్లిక్ జేసినట్టయితే డౌన్‌లోడింగ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కింద డౌన్‌లోడింగ్ అవుతుంది. ఒకవేళ కొన్ని సార్లు అక్కడ డౌన్‌లోడింగ్ అవ్వదు. సో, అప్పుడు మీకు ఇక్కడ టాప్‌లో ఇక్కడ డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ అని జెప్పేసి మీకు ఒకటి ఉంది. సో, దాన్ని క్లిక్ జేస్తే మీకు డౌన్‌లోడింగ్ అవుతుంది. సో, డౌన్‌లోడింగ్ అయిన తర్వాత జస్ట్ షో ఇన్ ఫోల్డర్ అని జెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ జేస్తే మీకు డైరెక్ట్‌గా ఫోల్డర్‌కెళ్ళిపోతుంది. అది స్టోర్ అయిన ప్లేస్‌కెళ్తుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఒస్తుంది. ఇక్కడ చూడండి. ఐ యాక్సెప్ట్ ద అగ్రీ నేను క్లిక్ జేసినట్టయితే నెక్స్ట్ క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ ఏమి గూడా ఎడిట్ చేయకండి. డైరెక్ట్‌గా నెక్స్ట్ అని క్లిక్ జేయండి. ఇక్కడ గూడా నెక్స్ట్ అండ్ ఇక్కడ వచ్చేసినట్టయితే మీకు ఏ ఆప్షన్స్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్రియేట్ ఏ డెస్క్‌టాప్ ఐకాన్ అంటే నాకు ఇది డైరెక్ట్‌గా డెస్క్‌టాప్ మీదకి వచ్చేస్తుంది. సో, అలా మీకు కావాల్సిన ఆప్షన్స్. తర్వాత నెక్స్ట్ అండ్ డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసేయండి. సో, ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఫినిష్ చేసేయండి. అలా ఫినిష్ కొట్టిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఇది ఓపెన్ అవుతుంది. సో, దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనం ముందుగా డెస్క్‌టాప్‌లో మీకు సో, మీరిక్కడ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయండి. కోడింగ్. సో, నేను కోడింగ్ అనేది ఫోల్డర్‌ని క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ దేనికి అంటే, మీరిక్కడ రాసే ప్రతి కోడ్ అనేది మీకు అందులో స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వాలి అంటే, మనం ఒక ఫోల్డర్ అనేది ప్రాపర్‌గా చేసుకుంటే బెటర్ అని జెప్పేసి నేను అలా చేసుకున్నాను. ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్‌లో లెఫ్ట్ సైడ్ దాన్ని క్లిక్ జేసినట్టయితే ఓపెన్ ఫోల్డర్ దాని తర్వాత నేను ఏదైతే ఇంతకుముందు క్రియేట్ చేశానో కోడింగ్ అని జెప్పేసి దాన్ని క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు చూపిస్తుంది. చూడండి కోడింగ్. సో, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు ఇక్కడ కోడింగ్ రాయాలి అంటే, ఈ ప్లేస్‌లో మనం ఏ కోడింగ్ రాస్తున్నాం అనేది కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్ ఏదైనా ఒక నేమ్ తీసుకోండి. మీ ఇష్టం అది. నేను రామ అని తీసుకుంటున్నాను. దాని తర్వాత మెయిన్‌లీ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాట్ హెచ్‌టీఎంఎల్ లేకపోతే మీకు కోడ్ రన్ అవ్వదు. అండ్ ఇంకొకటి సీఎస్ఎస్ ఇద్దాం. సేమ్ ప్రాసెస్ రైట్ క్లిక్ అండ్ న్యూ ఫైల్ సీతా సీఎస్ఎస్. సో, నేను ప్రస్తుతానికి 2 ఇచ్చాను. సో, మీకు ఎగ్జాంపుల్‌గా ఒక చిన్న కోడ్ రాస్తాను. సో, నేను జస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చేయొచ్చు మీరు. ఇది జస్ట్ శాంపిల్ కోసం నేనిచ్చాను. అండ్ దీనికి సీఎస్ఎస్ యాడ్ చేస్తున్నాను. ఐడీ అని ఇస్తున్నాను. డెమో ఓకే. సో, సీఎస్ఎస్‌లో గూడా మనం కోడ్ రాయాలి. ఐడీకి మనము ఇది ఇస్తాం కాబట్టి ఓకే. ఫైన్. బ్లాక్ ఈస్ బెస్ట్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ఈ కోడ్‌ని రన్ చేయాలి.
ఎలా? సో, మనమేం చేయాలంటే నెక్స్ట్ స్టెపు, ఈ రాసిన కోడ్‌ని ముందు సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్‌లో ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది గదా! అందులోకి వెళ్లి సేవ్ ఆల్ ఇక్కడ కనబడుతుంది గదా! సేవ్ ఆల్ అని కొట్టేస్తే మీకు కోడ్ అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ రామా డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది గదా! దానికి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాపీ పాత్ అని మీకు ఆప్షన్ కనబడుతుంది గదా! దాన్ని క్లిక్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇప్పుడు. బ్రౌజర్‌లో మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇందులో కాపీ చేసింది పేస్ట్ చేయండి. దెన్ రన్. చూడండి కోడ్ రన్ అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇలా మీరు గూడా మీ సొంత వేలో కోడ్‌ని రాయొచ్చు. అండ్ మీరు అనుకున్న విధంగా ఇలా రన్ చేయొచ్చు. సో, మీ సొంత వెబ్‌సైట్‌ని ఇలా డెవలప్ చేయొచ్చు. ఐ హోప్ వీడియో అర్థమైందనుకుంటున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్ వీడియో.